నమస్తే అండి, నేను పార్వతిని. ఇవాళ పచ్చేపలను ములక్కాయ పులుసు పెడుతున్నానండి. అది ఎట్ట పెట్టాలో విధానం చూపిస్తానండి. ఇగో పచ్చేప ముక్కలు, ములక్కాయ ముక్కలు, 2 ములక్కాయలండి, ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నాను. దాంట్లో 4 పచ్చిమిరకాయలు, 1 స్పూన్ అల్లం, 1 పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు కారం. దీంట్లో 1 స్పూన్ కలిపారండి. కేజీ చేప 3 స్పూన్లు పట్టుద్దని 1 స్పూన్ కలిపారు. దీంట్లో కొంచెం ఉప్పు కలిపాను. ఇదేమో 2 స్పూన్లు. చూసేస్తారండి కారం. పొయ్యి మీద పెట్టేటట్టు మళ్ళీ చూపిస్తారండి నూనె పోయిట్టు. ఇదిగోండి 4 స్పూన్లు పోసాను నూనె. ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. నూనె కాగింది. ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. ఇంకొంచెం వేగినాక అల్లం పేస్ట్ వేస్తాను. 1 స్పూన్ అల్లం పేస్ట్. ముక్కలు వేగింది కదండి, అల్లం పేస్ట్ వేస్తున్నాను 1 స్పూను. ఇది 1 స్పూన్ పసుపు అండి. దాంట్లో 1 స్పూన్ వేసాను కదా ముక్కల్లో. ఇవ్వండి 1 స్పూను. ఇగో 2 స్పూన్లు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చండి. బాగా సరిపోతుంది. ఇవ్వండి పులుసు పోతున్నాను. నేను కొంచెం పోతున్నాను నీళ్ళు. పులుసు సగం ఉడికినాక చేప ముక్కలు వేస్తారండి. ములక్కాయ ముక్కలు పులుసు ఉడికినాక. ఇదిగోండి ఇందాక కొంచెం ముక్కల్లో కలిపాను. ఇందాక సాల్ట్ చూపించారుగా. ఇదిగోండి ఉప్పు. ఇదిగో 2 స్పూన్లు పెట్టారండి ధనియాల పొడి. పచ్చిమిరకాయలు చేప ముక్కలు కొంచెం ఉడికినాక వేస్తాను. ఇదిగోండి పులుసు సగం ఈగిపోయింది కదా, చేప ముక్కలు వేస్తున్నాను.
పచ్చిమిరపకాయ ముక్కలు, ములక్కాయ చేపల పులుసు బాగుంటుందండి. అయితే ములక్కాయ చేపల పులుసు పెడదామని ఇవాళ చేస్తున్నాను. ఎగిరింది కదండి, అట్లా నూనె పైకి తేలుతుంది. ఇదిగో కొత్తిమీర వేస్తున్నానండి. ములక్కాయ చేపల పచ్చేప పులుసు అండి. అరగంట ముందు ఉప్పు కారం కలిపి అట్టి పెట్టానండి. తర్వాత పులుసులో 2 స్పూన్లు వేసాను. ఉప్పు కారం కలిపింది 1 స్పూన్ వేసి కలిపారు. కరెక్ట్ సరిపోయిందండి ఉప్పు కారం. కేజీ చేప ములక్కాయ పచ్చేప పులుసు అండి. అయిపోయిందండి కూర. ములక్కాయ పచ్చేప పులుసు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.